మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత ప్రభుత్వం మొన్న ఎలక్షన్‌లో 11 సీట్లతో 11 సీట్లు మాత్రమే తెచ్చుకొని ఘోర అపజయానికి గురైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదండి. బుద్ధి రాక ఏం చేస్తున్నాడంటే తనకున్నటువంటి కోపాన్ని, కక్షని, ఓర్చుకోలేని తనాన్ని, ఎందుకంటే రాజధానిని అమరావతిని నాశనం చేసేయాలనుకున్నాడు. ఆయన అనుకున్నది జరగలేదు కనుక మళ్ళీ దాన్ని పునర్నిర్మించడానికి మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేస్తున్నారండి. దాన్ని ఓర్చుకోలేక అక్కడ ఉన్నటువంటి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు ఒక ఏ రాజకీయ నాయకుడే కాదండి, ఎవరు కూడా ఒక మనిషి కూడా అనలేని మాటలను తన డిబేట్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులతోనూ అలాగే ఆమె భారతి గారు ఎండీగా ఉన్నటువంటి ఛానల్లో సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి ఇలా మాట్లాడించడం, ఒక అమరావతి మహిళల్ని ఏమో చంద్రబాబు నాయుడు గారు దేవతలతో పోలుస్తున్నారండి. ఎందుకంటే రాజధానికి భూములు ఇచ్చారండి, వాళ్ళ భవిష్యత్తును వదిలేసుకుని, వారి కుటుంబాలను వదిలేసుకుని, వారి తరాలను వదిలేసుకుని అమరావతికి భూములు ఇచ్చిన మహిళలనేమో అది అమరావతి ఒక దేవతా నిలయం, అక్కడ ఉన్నవారు అందరూ దేవతలను పోలుస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా, జ్ఞానం లేకుండా ఏం చేస్తున్నాడంటే అక్కడ డిబేట్లో డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడండి. ఆడవారిని వేసీలతో పోల్చాడండి. మరి అక్కడ వైఎస్ భారతి గారికి కూడా ప్యాలెస్ కట్టాడు కదండి, మరి ఆవిడ కూడా వేసీయేనా? కానీ ఆ విషయం ఆయన అర్థం చేసుకోవాలండి. ఒక ఆడవారిని అనే ముందు మళ్ళీ నేను రాజకీయాల్లోకి రావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ నేను ఓటు అడగాలి, నేను ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశం ఆయనకు ఉండుంటే కనుక ఆడవారిని, మరి కుటుంబంలో కూడా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారండి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఆయనకు కూడా అటువంటి వ్యాఖ్యలు చేయరండి. కానీ అటువంటి వ్యాఖ్యలు చేశాడంటే ఎంత నీచమైన రాజకీయానికి ఆయన దిగజారిపోతున్నాడో మాకు అర్థమవుతుందండి. మిగతా ఆ 11 సీట్లు కూడా వచ్చే ఎలక్షన్లో నాకు వద్దు అని ఆయన చెప్పడంగానే చెప్తున్నాడండి ఈ విషయాన్ని. కాబట్టి మరొకసారి మహిళలందరూ కళ్ళు తెరిచి జగన్మోహన్ రెడ్డి ఆయన మర్చిపోదామండి. రాజకీయాలు ఆయన లేడు, ఇంకా ఆయన ఇంకా మూతపడిపోయాడు, ఆయన పదవి అయిపోయింది. ఇంకా ఆయన ఇంకా ఏ విషయంలో కూడా ఆడవారి దగ్గరకు వచ్చి మాట్లాడుకోలేనంత మాటలు ఆయన అనిపిస్తున్నాడు. కాబట్టి ఆయన పైన, ఆయన భార్య పైన, సదరు జర్నలిస్ట్ పైన, అక్కడ కూర్చొని డిబేట్ చేసినటువంటి కృష్ణమరాజు గారి పైన, అలాగే కుమ్మినేని గారి పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుని వీరిని ఆడవాళ్ళందరూ మర్చిపోకూడదని గుర్తు చేసుకుంటూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలందరూ కొల్లు తెరిచి ఈ పార్టీకి మళ్ళీ బుద్ధి చెప్పాలని మళ్ళీ ఎలక్షన్లోని కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. ఈ రోజున ఇలాగ మాట్లాడవలసిన పని ఎలా వచ్చిందంటే, ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళని చాలా గౌరవించేవారు. నా అక్కమ్మ, నా చెల్లమ్మ, నా అమ్మలో, నా తాతని ఎంతో గౌరవంగా మాట్లాడేవారు. ఆ మాటలన్నీ ఇప్పుడు ఏమైపోయి ఓడిపోయితే ఒకటి ఓడలకి ఒకటి మాట్లాడకూడదని, అంటే ఇది హెచ్చరిక కాదండి. ఆనాడు స్త్రీలను ఎంతో గౌరవంగా మాట్లాడినప్పుడు మనం ఒక్కోసారి ఒక ఓటమి ఉంటుంది, ఒక గెలుపు కూడా ఉంటుంది. ప్రజల్లో ఎవరికైనా సరే, ఏ నాయకుడికైనా, కౌన్సిలర్లు కానీ ఎవరికైనా ఉంటుంది. అలాగని మన ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినప్పుడు కూడా మనం అలా మాట్లాడకూడదు. ఆనాడు మాటలు కూడా పార్టీపూర్వకంగా తెలుగుదేశం పార్టీని ఎంతగానో దూషించారు, హింసలుగా మాట్లాడారు. అప్పుడు కూడా ప్రజల్లో కూడా మన వైఎస్ఆర్ పార్టీలో వాళ్ళు కూడా చాలామంది ఏది ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అందరి చేత తిరుగుతున్నారు, జగన్ గారు ఇంత బాగా చేస్తున్నారు కదా, పథకాలు వేసి వీళ్ళని ఎంతగానో గౌరవిస్తున్నారు కదా, వెనకాల ఎక్కువ మాటలు ఇలా మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్లే కొంత పార్టీ కూడా వెనకబడిపోయింది. అటువంటి మాటలు కూడా మాట్లాడకూడదని అప్పుడు కూడా అనుకున్నారండి. అయితే అయ్యే మాటలు ఇప్పుడు ఇంకా బాగా స్త్రీల మీదకి వచ్చింది కాబట్టి స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు. ఎందుకంటే నా జగనన్ననా మనల్ని ఎలా మాట్లాడిస్తున్నారో, ఆడవాళ్ళు అంటే ఎంతో గౌరవంగా చూసి మాట్లాడింది, అంటే జగనన్న మనల్ని ఎలా మాట్లాడిస్తున్నారని చాలా అందరూ కూడా స్త్రీలు ఇప్పుడు బాధపడుతున్నారు. అలా బాధపడి మాటలు మాట్లాడకుండా ఇక్కడి నుంచి అయినా మంచిగా మళ్ళీ మనం పోటీ చేయాలి కదా, విమర్శన చేసుకోవచ్చండి ఏ నాయకుడైనా, అంతేగాని చెప్పకూడదు. ఇటువంటి మాటలు మాట్లాడకంటే ఇంకొకసారి గౌరవంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. కృష్ణరాజు గారు, కొమ్మినేని శ్రీనివాస్ గారు వారిద్దరి మధ్య జరిగిన డిబేట్ కార్యక్రమంలో చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. మహిళల గురించి, పర్టికులర్గా మహిళల గురించి మనం ఎంతో నిర్మించుకుంటున్నటువంటి రాజధాని గురించి ఈ వ్యాఖ్యలండి. మనం క్యాపిటల్ పెట్టుకున్నామంటే దాని గురించి మాట్లాడుతున్నారు. అక్కడున్న వేసేలు, అక్కడున్న ఆడవాళ్ళ గురించి, అక్కడున్న రైతులు భూములు ఇచ్చారండి. వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చిన రైతులు. ఈ రోజు ఆ భూములు ఇచ్చారు కనుక మనం అక్కడ క్యాపిటల్ నిర్మించుకోవడానికి కూడా కుదురుతుందండి, లేదంటే కాదు కదా. అలాంటి రాజధాని గురించి వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు.
ఇలా ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం మేము నిరసన వ్యక్తం చేస్తున్నామండి. మేము ఇదైతే చాలా ఖండించేస్తున్నాము. ఇదైతే దీని పట్ల అయితే వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి అయితే ఉందండి. ఏ ప్రభుత్వం అయితే అక్కలు చెల్లెళ్ళు, నా అక్కలు నా చెల్లెళ్ళు, నా తల్లులు ఇంతమంది ఇంత బాగా అని చెప్పారు కదండి. అలాంటి అతను కూడా కనీసం ఈ చర్యను అయితే ఖండించడం జరగలేదు. అంటే ఏంటంటే అది యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా, అది యాక్సెప్ట్ చేయాల్సిన చర్య అయితే కాదు కదండి. ఇదైతే మేము చాలా తీవ్రంగా నిరసిస్తున్నామండి. ఈ చర్య అయితే మహిళల్ని ఇంత కించపరుస్తూ మాట్లాడడం అయితే తగదు, ఇది సబబు కాదు.